హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని తీసుకెళ్ళమని నా మనవి అండి. సో ఇది నేను చేసే ప్రతి రీడింగ్ ఏదైతే ఉందో అది జనరల్ రీడింగ్, ఒకటి టైమ్లెస్ రీడింగ్ అండి. ఏ టైంలో మీరు చూసినా ఇది రెజనెంట్ అవుతుంది. ఏజ్ వాళ్ళైనా చూడొచ్చండి, ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు. ఈరోజు టాపిక్ ఏంటి అంటే కనుక, మీరు ఎదురు చూస్తున్న మీ పర్సన్ తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా? మీరు ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారా? సో ప్లీజ్ ఏంజల్, మీ పర్సన్ నేమ్ని 3 times తలుచుకోండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. సో ఎంపరర్, మేబీ మీరు మీ పర్సన్ కొంతమంది ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేదా వాళ్ళు మీకంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అయి ఉంటారు. సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వాళ్ళండి. ఒక మంచి అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తిలా కనబడుతున్నారు. కాకపోతే మీ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువ అండి. సో కొంచెం వాళ్ళు దేనికి తగ్గేవాళ్ళు కాదు, అంటే మూర్ఖులు అనే టైప్లో కూడా మనం చెప్పుకోవచ్చు కొంచెం. సో చదువుకున్న మూర్ఖులు అంటాం కదా, ఆ టైప్లో కూడా ఉండే వ్యక్తుల్లా కనబడుతున్నారు. దానివల్ల కూడా మీకు కొంతమంది ఈగో ఇష్యూస్ కూడా వచ్చి ఉంటాయి. సో చూద్దామండి, వాళ్ళ ఎనర్జీని కనెక్ట్ చేద్దాం. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. అది అన్ఎక్స్పెక్టెడ్ అవంతలు అవే పడుతున్నాయి చూడండి. మళ్ళీ నేను ఇందులో పెట్టిస్తాను. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేయండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఓకే, 10 of swords. ఫస్ట్ 10 of swords వచ్చింది. పేజ్ ఆఫ్ సోర్స్, డెవిల్, 10 of wands. అబ్బా చూడండి, 6 of swords. సోర్స్ ఎనర్జీ ఇది చాలా కనబడుతుంది ఇక్కడ. కింగ్ ఆఫ్ సోర్స్ చూడండి, అన్ని సోర్స్ ఎనర్జీని వ్యాండ్స్ అండ్ సోర్స్ వచ్చింది చూడండి. 3 of wands, 8 of pentacles, మళ్ళీ 9 of swords, 5 of wands. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ చూడండి, చాలామంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ కనబడుతుందండి. ఇక్కడ నాకు ఎనర్జీలో తీసుకున్నట్టయితే మీ పర్సన్ అక్కడ మొయ్యలేని భారాన్ని మోస్తున్నారు. అది ఫ్యామిలీ కావచ్చు, లేదంటే ఇంకా ఒకవేళ తనకు ఆల్రెడీ కొంతమంది విషయంలో వాళ్ళు మ్యారీడ్ అయ్యి ఉంటారు, లేదా మీరు వేరే దగ్గర మ్యారీడ్ అయ్యి ఉంటారు. కొంతమంది మీలో సింగిల్ పేరెంట్స్ కనబడుతున్నారు, లేదా మీ పర్సన్ సింగిల్ పేరెంట్స్ అండి. ఏంటి అంటే కనుక వాళ్ళు ఒక చిన్న హోప్తో బ్రతుకుతున్నారు. ఎందుకంటే 1000 బాణాలు తనను గుచ్చుకుంటున్నా కూడా తన చివరి కోరిక ఏంటి అంటే మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. నాకు ఏదేమైనా పర్వాలేదు, సో మళ్ళీ ఒక చిన్న ఛాన్స్ దొరికితే మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ కావాలనడానికి తనకు ఆశ ఉందండి. మిమ్మల్ని తిరిగి పొందుతానన్న ఒక ఆశతో వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళైతే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని అయితే చీటింగ్ చేసినట్టు కనబడుతుంది. లేదు అంటే కనుక మీ మధ్య ఏదైనా చిన్న ఇష్యూస్ జరిగినా, మీరు దూరంగా ఉన్న ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, లేదా మీ లైఫ్లో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా, లేదంటే మీరు ఎవరికైనా కాల్స్ చేస్తున్నారా, మెసేజ్ అయినా ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నారండి మీ గురించి. అది మీకు తెలియకపోవచ్చు. ఏంటి అంటే కనుక కొంతమంది విషయంలో ఇది చాలామందికి అందరి ఎనర్జీలు కనెక్ట్ అవుతాయండి. ఎంతమందికి ఏవి రెజనేట్ అయితే అవి మాత్రమే తీసుకోండి దయచేసి. ఏంటంటే మీరు మీ పర్సన్ ఒక కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో కర్మబంధం అనేది కొంతమంది విషయంలో ఏంటంటే చాలామంది గొడవడవడం విడిపోవడం, సో ఒక్కరినిడిచి ఒకరు ఉండలేకపోవడం, అలాంటి సిచ్యువేషన్స్ కూడా కొంతమంది విషయంలో కనబడుతుంటే కనుక సో అది మీద ఒక కార్మిక్ సిచ్యువేషన్ అని అర్థం చేసుకోండి. సో మీ పర్సన్ అయితే చాలా అబ్సెషన్గా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. తన లైఫ్లో మేబీ ఎవరన్నా ఉండొచ్చు, లేదా మీ లైఫ్లో వేరే వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు. దానివల్ల మీ ఇద్దరికి గొడవ కూడా జరిగింది. మీ పర్సన్ అయితే ఒక బ్యాడ్ హ్యాబిట్కి ప్రజెంట్ అయితే అడిక్ట్ అయ్యారండి. అది డ్రింకింగ్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఏదైనా ఒక ఏంటి అంటే మిమ్మల్ని మర్చిపోవడానికి కొద్దిగా వాళ్ళు వేరే దగ్గర తన మనసును డైవర్ట్ చేయడానికి ఆ బ్యాడ్ హ్యాబిట్కి అలవాటు అయినట్టయితే అనిపిస్తుంది. తనైతే అక్కడ తన పరిస్థితి అక్కడ బాగాలేదు,
తను మోయలేనిది ఏదైతే ఉందో ఆ పని చేస్తున్నారు. ఎందుకంటే అది తప్పదు ఇంకా. సో ఇప్పుడు మీరు లేకుండా తను ఉండలేకపోతున్నారు, కాకపోతే ఉండవలసి వస్తుంది అక్కడ. అలాంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. వాళ్ళైతే మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారు, ఒక్కరికొకరు కాంటాక్ట్లో లేరు, లేదా కొంతమంది అయితే దూరంగా, అంటే మీరున్న ప్లేస్ నుండి వేరే ప్లేస్కి కూడా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అది జాబ్ పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది, లేదు అంటే కనుక కావాలని మీ నుండి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు వెళ్ళారు, కానీ వెళ్తూ మీకున్న జ్ఞాపకాలు కూడా తీసుకొని వెళ్ళారు. మీతో కలిసి గడిపిన ప్రతి మూమెంట్ అలా గుర్తుంది. అది బ్యాడే కావచ్చు, గుడే కావచ్చు. సో వాళ్ళైతే మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఓవర్ థింకింగ్ కూడా బాగా చేస్తున్నారు. సో ఏంటంటే చాలామంది ఇక్కడ స్ట్రేట్ ఫార్వర్డ్ కనబడుతున్నారు. ఒక సింగిల్ పేరెంట్స్ అని కూడా చెప్తాను కదా నేను, అది మీరు కానీ వాళ్ళు కానీ. అయితే మీ పర్సన్ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఏంటంటే దూరంగా ఎక్కడైనా జాబ్ పరంగా కూడా వెళ్ళుంటారు. సో వాళ్ళు మీరు కొంచెం దగ్గర కూడా నాకు ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ మీరు దగ్గరలో ఉన్నా కూడా మీరు ఫిజికల్గా చాలా దూరంగా ఉన్నారు. మెంటల్గా వాళ్ళు మీకు దూరం కాలేకపోతున్నారని కూడా అనిపిస్తుందండి. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మనీ మీద, తన కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారు. సో టైం వచ్చినప్పుడు మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళైతే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటున్నారు. కొంతమందికి ఎలాంటి ఇష్యూస్ అన్నా ఫస్ట్ మనీ సంపాదించి తర్వాత వాళ్ళ దగ్గరికి అంటే మీ దగ్గరికి వస్తానైతే ఆలోచిస్తున్నారు. వాళ్ళకు మీ పర్సన్ అయితే రాత్రులు నిద్ర కూడా సరిగ్గా వెళ్ళట్లేదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఎంతమందికి రెజినేట్ అయింది, ఒకవేళ మీకు తెలిస్తే కనుక నా కామెంట్ బాక్స్లో పెట్టండి. వాళ్ళు రాత్రులు సరిగ్గా నిద్ర వెళ్ళట్లేదు, మీ గురించి ఆలోచిస్తున్నారు, ఏడుస్తున్నారు, మీ వీడియోలు చూస్తున్నారు. సో ఒకవేళ మీ కాల్ రికార్డ్స్ ఏమైనా ఉండుంటే కనుక అవి వింటున్నారు. సో ఏదేమైనా సరే వాళ్ళు మీ గురించి అయితే బాగా ఆలోచిస్తున్నట్టయితే అనిపిస్తుందండి. చాలామందికి చెప్పాను కదా, కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ అవుతుంటే కనుక మీరు మీ పర్సన్ ఇద్దరు కలిసి ఉండడానికి అక్కడ ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు. సో మీ ఇద్దరు కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేక మీ మధ్య ఏదైనా క్రియేట్ చేస్తుంటారు గొడవలు. సో అది మీకు తెలియక అంతా మీరు కొట్టుకొని దూరం అయ్యి ఉంటారు. సో ఏదో పాలిటిక్స్ కూడా నడిచాయి మీ రిలేషన్ని ఎండ్ చేయడానికి. కొంతమంది విషయంలో ఇది ఒకవేళ హస్బెండ్ వైఫ్ చూస్తున్నట్టయితే కనుక మీరు ఒక చిన్న గొడవ ఉందనుకోండి సపోజ్. సో అది పెద్దవాళ్ళ ఎంట్రీతో అది చాలా పెద్ద గొడవ జరిగి ఒక ఈగో, యాటిట్యూడ్, ఇష్యూస్ అన్నీ జరిగేసి మీరు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఒక చిన్న ఇష్యూ కాస్త చాలా పెద్దగా గాలివానలా అయ్యింది అది. సో ఆ విధంగా మీ మధ్య అయితే గొడవ వచ్చింది చాలామంది, అందుకనే బ్రేకప్ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. వాళ్ళైతే మీ గురించి ఒకటే ఆలోచిస్తున్నారు, ఎలాగైనా మళ్ళీ మీ దగ్గరికి రావాలి, ఎలాగైనా మీ లైఫ్లో ఉండాలి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే వాళ్ళ ఫస్ట్ కోరిక, లాస్ట్ కోరిక ఏదైనా ఉంది అంటే కనుక మీతో ఉండడం. సో మీరు అనొచ్చు, అక్క అలాంటి వాళ్ళు అయితే మా దగ్గరికి ఎందుకు రావట్లేదు. సో ఇది జనరల్ రీడింగ్, కొంతమంది ఎనర్జీస్ మాత్రమే కనెక్ట్ అవుతాయి, అందరికీ కావు కదండి. సో అందుకని అంటున్నాను, ఎవరిది కనెక్ట్ అయితే వాళ్ళు మాత్రమే తీసుకోండి అని చెప్పేసి. వాళ్ళైతే ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ కావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. దాని గురించి అయితే ఒక స్కెచ్ అయితే వాళ్ళు ఏమంటారు, ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేస్తున్నారండి. సో త్వరలో అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి రీఎంట్రీ కాబోతున్నారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.